వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు వేలుపూరి శ్రీనివాస్ గారు. ముఖ్యంగా అమరావతి భూములకు సంబంధించి గత 10 ఏళ్లుగా మనం వింటా ఉన్నాం. 33,000 ఎకరాల భూమిని సేకరించడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సిద్ధమైంది. ఈ క్రమంలో దాని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చాయి. జగన్ ప్రభుత్వం 3 రాజధానులు కావాలని చెప్పేసి విశాఖ, కర్నూలు అండ్ విజయవాడ మూడింటి కూడా రాజధాని చేస్తానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో 5 ఏళ్ళు అలా గడిచిపోయాయి. ఒక 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పేసి తాత్కాలిక రాజధానిగా కొన్ని ఏర్పాట్లు చేయడం, దాని మీద అనేకమైన విమర్శలు రావడం, ఆ విమర్శల నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా జనంలోకి ఆ యొక్క నెగిటివ్ని తీసుకెళ్లేసి రాజ్యాన్ని అధికారంలోకి వచ్చారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ 33 ఎకరాలు సరిపోవు, ఇంకా 40,000 ఎకరాలు కావాలంటూ ఉంది. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నిజంగా ఒక సామాన్యమైనటువంటి పౌరుడిగా ఆలోచిస్తే ఒకప్పుడు 33 ఎకరాలు చాలా ఎక్కువ అన్నటువంటి కామెంట్స్ బాగా తీవ్రంగా జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి అది కూడా ఒక కారణం ఏందని చెప్పొచ్చు. అమరావతి అక్కడ ఒక సామాజిక వర్గం భూములే ఉన్నాయి, వాళ్ళ కోసమే చేస్తున్నాడు అనేటువంటి కామెంట్ని జనాల దగ్గరికి విపరీతంగా తీసుకెళ్ళడం ద్వారా ఒక విధంగా ఓటు బ్యాంక్ని కొంత సాధించగలిగాడు వైఎస్ఆర్ జగన్. సో ఈ క్రమంలో ఆ 33 ఎకరాలు కాదు, ఇంకో 45,000 ఎకరాలు కావాలని చెప్పేసి నారాయణ గారు మంత్రి గారు చెప్పడం, దాన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజానికి అవసరం అంటారా? ఈ యొక్క భూసేకరణ సామాన్య రైతుల మీద ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుందా? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 33,000 ఎకరాలు కావాలన్నారు. రైతులందరూ కూడా వాళ్ళు వాలంటరీగా ఇవ్వటం జరిగింది. ఎక్కడ ఒకళ్ళిద్దరు రైతులు అబ్జెక్షన్ చేస్తుంటారు జనరల్గా అనమాట. అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. తర్వాత ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి దాని మీద మరలా యూటర్న్ చేసుకుని నేను 3 రాజధానులు అని చెప్పేసి దాని మీద కక్ష తెచ్చుకుని అనేక రకాలుగా ఆయన ప్రయత్నాలు చేసి ఏ విధంగా మానవీయమో సృష్టించారో మనం చూసాం అన్నమాట. అయితే ఈ రోజు మళ్ళీ 40,000 ఎకరాలు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, అదే ఇంటర్నేషనల్ అంటే స్పోర్ట్స్ సంబంధించిన లేదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సిటీస్ ఇవన్నీ కావాలి, వీటి కోసం అని చెప్పేసి కావాలంటున్నారు. అయితే ఇవాళ మనం హైదరాబాద్ని చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్గా, అంతకుముందు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది బేగంపేటలో. ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సరిపోదని చెప్పేసి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయాం. తెలంగాణలో మనకి అడ్వాంటేజ్ ఉంది, ఎక్కడైనా కూడా కావాలంటే ఆ స్పేస్ ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ లేదు. ఉన్న ప్లేస్ ఇవాళ అది వేరే బిల్డింగ్స్ ఇంకో దానికి వెళ్ళిపోతే మళ్ళా ఎయిర్పోర్ట్ ఇంకో 100 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఇన్వెస్టర్స్ రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా వాళ్ళు ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్ ఎక్కువ ఉంది, సెంట్రల్లోనే ఉంది. అంతేకాని ఢిల్లీ ఎక్కడో ఒక బాంబేలో చూసుకున్నా మీరు ఎక్కడైనా చూసుకోండి మీరు. అయితే ఎయిర్పోర్ట్ అనేది ఉంటే ఇతర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ హైదరాబాద్ 10 జిల్లాలతో సమానం. కారణం ఏంటి? అన్ని ఫెసిలిటీస్ లోకల్గా ఉన్నాయి కాబట్టి వచ్చిన ఇన్వెస్టర్ కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనుకూలంగా ఉంటేనే వ్యాపారం చేస్తాడు, కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అంటే అట్లా దూరదృష్టితో వాళ్ళు ఆలోచించి ఒక 100 సంవత్సరాలు ప్లాన్ చేసుకుని 40,000 ఎకరాలు అడుగుంటారు. 40,000 ఎకరాల్లో కూడా వాళ్ళు ఏమంటున్నారు, కేవలం 10,000 ఎకరాలు మాత్రమే మేము దానికి తీసుకుంటాము, కథమైంది కూడా రోడ్స్కి ఇవ్వాల్సి వస్తాయి, అన్ని రకాలుగా రైతులకు ఇవ్వాలి, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. 40,000 ఎకరాలు మేము తీసుకునేది కాదు, అది అన్ని రకాలుగా కూడా వాటిని షేర్ చేయాల్సి వస్తాయి అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం జరిగిందన్నమాట. ఏమన్నా ఒక 5,000 ఎకరాలు అటు అయితే, ఎందుకంటే దానికి కూడా ఒక డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండిద్ది. ఏదో ఓతపదంగా 40,000 ఎకరాలని కాదు, ఎందుకు తీసుకుంటున్నారు, ఏ అవసరాలకు కావాలి ఏంటనేది ఇదంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండిద్ది. కాబట్టి అది అవసరాన్ని బట్టి చేయాలి, అవసరం లేకుండా తీసుకుంటే మటుకు తప్పు అనమాట అది. తర్వాత రైతులకు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్స్, గతంలో ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అన్నారు. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితి కాకుండా హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు నుంచి కూడా అమరావతికి వచ్చి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితికి ఆ రాజధాని తీసుకురావాలి. అప్పుడే దానికి సార్థకత్వం అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా, నరేంద్ర మోడీ గారు కూడా మరి పెద్ద ఎత్తున మరి మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ఉపయోగించుకుని రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మనం రేపు వచ్చేటువంటి భావితరాలకి మనం వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు
ఈ కుల మత ప్రాంతాల మధ్యన ఎన్ని విభేదాలు సృష్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిని ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధి చేయాలి. కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండి నిధులు తీసుకొచ్చి అమరావతి కానీ, పోలవరం కానీ, అన్ని ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని, అట్లా తెచ్చుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 40,000 ఎకరాల సేకరణ సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు, వాళ్ళ కొంత వ్యతిరేకత ఉంది అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజానికి మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే నిజంగా దాని మీద ఏమైనా అభిప్రాయం ఉంటే దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. వాటి మీద ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ 40,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలంటున్నారు. మరి క్రికెట్ స్టేడియంకి 2,500 ఎకరాలు అంటున్నారు. ఇంకొక దానికి 2,000 అంటే 10,000 ఎకరాలు ఇక్కడ క్లియర్ కనపడుతున్నాయి అన్నమాట. రోడ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కడ ఏమేమి బిల్డింగ్స్ కావాలి, లేదా మరి అధికారులకు ఏం కావాలి. ఇప్పుడు హైకోర్టు ఎంప్లాయీస్ ఉంటారు. క్రికెట్ స్టేడియంకి ఇప్పుడు ఉప్పల్ స్టేడియంకి ఎంత? అదేవిధంగా రైల్వే స్టేషన్ వస్తుంది. భారతదేశంలో నంబర్ 1 రైల్వే స్టేషన్ ఇవాళ అమరావతిలో వస్తుంది. ఇవాళ దానికి కూడా 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ కేటాయించారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా ఎక్కడ గోరఖ్పూర్లోనో, విజయవాడ, లేదా మనకి ఢిల్లీనో, హౌరాలోనో మనకి రైల్వే స్టేషన్స్ బాగా ఫేమస్గా ఉండేవి. ఇవాళ అమరావతిలో వచ్చే రైల్వే స్టేషన్ ఇండియాలోనే మోడల్ స్టేషన్ అనమాట. అది మరి దగ్గర 24 ప్లాట్ఫార్మ్స్ ఎంతో ఉంటాయి అని చెప్తున్నారు. 24-26 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంటున్నారు అనమాట. 1,500 ఎకరాలు అంటే మరి గూడ్స్ కానీ, వెహికల్స్ కానీ, వాళ్ళు విజయవాడ ఆల్మోస్ట్ ఎంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చినా కూడా బయట గంట సేపు ఆపాల్సి వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితులు లేకుండా అమరావతి ఒక ఆపర్చునిటీకి వచ్చింది కాబట్టి న్యూ గుంటూరు అని అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. కేవలం ఆ 56 కిలోమీటర్లే మనకి హైదరాబాద్, అది వరంగల్, విజయవాడ మీద లైన్ లో నుంచి తీసుకుని అక్కడ నంబూరుకి, గుంటూరు దగ్గర అటాచ్ చేస్తున్నారు కాబట్టి కేవలం 56 కిలోమీటర్లతో రైల్వేకి ఎక్కడ లేని డెవలప్మెంట్, ఒక అభివృద్ధి. అదేవిధంగా పక్కన కూడా మనకి ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ కాదు, మనకి బందర్ పోర్ట్ ఉంది. బందర్ పోర్ట్ కూడా కావాల్సినటువంటి ఏదైతే గూడ్స్ కి సంబంధించినటువంటి కావాలో అవన్నీ కూడా ఈ ఏదైతే మనకి అమరావతిలో వస్తుందో అక్కడ ఈ అడ్వాంటేజ్ గా కావాల్సిన ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు విజయవాడ మీకు ఎక్స్టెన్షన్ చేయడానికి ప్లేస్ లేదు విజయవాడ రైల్వే స్టేషన్కి. మరి అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇండియాలోనే నంబర్ 1 రైల్వే స్టేషన్గా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం స్వాగతించాలి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితేనో, అవినీతి జరిగితేనో వాటి మీద మనం ప్రశ్నించవచ్చు, వాటి మీద విచారణ తీసుకోవచ్చు, తప్పు చేసిన చర్యలు తీసుకుంటాం. అట్లా కాదని చెప్పేసి అసలు అభివృద్ధి జరగకూడదు, మేము అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు చేయకూడదు అనేటువంటి వైఖరి కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఏదైతే కొత్తగా అమరావతి కోసం కావాల్సిన 40,000 ఎకరాల సేకరణ సంబంధించి వేల్పూరి శ్రీనివాస్ గారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.